మామిడి పండ్ల సీజను, మల్లెపూల సీజను అయిపోతుంది కదండి. ఎండలు బాగా తగ్గిపోయినాయి హైదరాబాద్లో. మల్లెలన్నా ఇంకా కొన్ని రోజులు వస్తాయేమో కానీ చినుకులకి. మామిడి పండ్లు అయితే మంచి మామిడి పండ్లు ఇంకా రావటం ఆగిపోతాయండి ఈ సంవత్సరానికి కదా. అందుకనే మన మలయప్ప స్వామికి ఇవాళ శుక్రవారం కదండి, మామిడి పండుతోటి అభిషేకం చేద్దామనుకొని చేశానన్నమాట. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనసారా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. శుక్రవారం మన మలయప్ప స్వామికి అభిషేకం చేసుకుంటాను కదండి. దానికి తోడు మా ఇంట్లో మల్లెపూలు మా దేవుడి మందిరంలో ఉన్న అందరి దేవుళ్ళకి ఒకరోజు మాలలు వేద్దాము అనని ఎందుకో మనసులో అనిపించిందండి. అంటే పూలంగి సేవలాగా అన్నమాట. ఒక్క రోజులో అయితే అన్ని పూలు రావండి మా ఇంట్లో. అందుకని ఏం చేశానంటే వెన్స్డే పూసిన పూలు, థర్స్డే పూసిన పూలు అన్నీ మాలలు కట్టి ఉంచానన్నమాట ఫ్రైడేకి. ఇక మా మందిరంలో ఉన్న అన్ని దేవుళ్ళకి మా మల్లెపూలతోటి మాలలు వేశానండి. చాలా సంతోషం అనిపించింది నాకు. ఇక మా మలయప్ప స్వామి సంగతి చెప్పనే అవసరం లేదండి. పంచామృతాలతోటి అభిషేకం కావించి చక్కగా అలంకారం చేసి నామం పెట్టి ఆయన కిరీటం కొన్నాను కదండి, ఆ కిరీటం ధరింపచేసి బుజ్జి ముత్యాల మాల వేసి ఆయనకి మల్లెపూలతో పూలంగి సేవే చేశానండి. ఇవాళ దేవుళ్ళందరికీ మల్లెల మాలలతో చూసుకొని నా మనసు నిజంగా పరవశానికి గురైందండి. వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ తనను ఆశ్రయించిన భక్తులను మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేను అని ఈ భూలోక వైకుంఠమైన తిరుమలలో స్వామి నిలిచి ఉన్నారండి భక్తుల కోసం. ఈ సందర్భంగా నేను ఒక యథార్థంగా స్వామితో నాకు జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలి అనుకుంటున్నానండి. ఈ సంఘటన జరిగి ఒక సుమారుగా 25 సంవత్సరాలైంది. కానీ ఎప్పుడు తలుచుకున్నా నిన్న జరిగిందా అన్నట్లుగా మనసు పరవశంతో తన్మయత్వానికి గురవుతుందండి. అప్పట్లో తిరుమలలో ఇంత రష్ ఉండేది కాదండి. నేను, మా వారు, మా పెద్దన్నయ్య, వదిన, నా మేనల్లుడు అందరం తిరుపతి వెళ్ళామండి సుప్రభాత సేవకి. ఏకాంత సేవ అయ్యాక తలుపులు తీయటం దగ్గర నుంచి పట్టె మంచము, పట్టు పరుపు అన్నీ బయటికి తీసుకువస్తూ ఉంటే చూసే అదృష్ట భాగ్యం మాకు దక్కిందండి. సుప్రభాత సేవ అయ్యాక స్వామిని కులశేఖరపడి దాకా వెళ్ళి కన్నులారా దర్శనం చేసుకొని బయటకి వచ్చి ఉత్తర ద్వారానికి సాష్టాంగ నమస్కారం చేసుకొని ప్రదక్షిణంగా విమాన వెంకన్నకు నమస్కారం చేసుకొని అద్దాల మండపం పక్కన ఉన్న యోగ నరసింహస్వామి వారి మండపంలో కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చేసుకుందామని నేను, మా పెద్దన్నయ్య అనుకున్నామండి. నేను, నా ఒళ్ళో నా మేనల్లుడు, నా పక్కన మా పెద్దన్నయ్య, తన పక్కన వదిన కూర్చున్నామండి. మా వారు రూమ్కి వెళ్ళిపోతాను అనని సుప్రభాత సేవ అవ్వగానే రూమ్కి వెళ్ళిపోయారండి. అప్పుడు టైం సుమారుగా 3:15. నేను, అన్నయ్య విష్ణు సహస్రనామం చదవటం ప్రారంభించిన కొంచెం సేపటికి ఒక ఆజానుబాహులైన దంపతులు పట్టు వస్త్రాల్లో తిరునామాలతో నా భుజం మీద చేయి వేసి కాస్త జరుగమ్మా అన్నారండి. అంటే మా అన్నయ్యకు నాకు మధ్యలో కూర్చోవటానికి అన్నమాట. అక్కడ నా పక్కన చాలా ప్లేస్ ఉందండి ఖాళీగా, అయినా నన్ను జరగమన్నారన్నమాట. సరే, చదువుతున్న విష్ణు సహస్రనామాన్ని ఆపకుండానే నేను కాస్త మా అన్నయ్యకి దూరంగా జరిగాను. అప్పుడు ఆ దంపతులు మా మధ్య పద్మపీఠం వేసుకొని కూర్చున్నారండి. విష్ణు సహస్రనామం చదవటం పూర్తవగానే నేను, మా అన్నయ్య కూడా వారికి అలాగే కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టుగా లేచి నుంచొని పాద నమస్కారం చేశామండి ఆ దంపతులకి. వారు మా తల మీద చెయ్యి పెట్టి మమ్మల్ని ఆశీర్వదించటం కూడా జరిగింది.
మేము నమస్కారం చేసుకున్నాక వారు నుంచున్నారండి. ఆ దంపతులు అబ్నార్మల్ హైట్లో ఉన్నారు. పట్టు పంచ ధోవతి కట్టుకొని, ఆ తల్లి పెద్ద బార్డర్తో ఉన్న పట్టుచీర కట్టుకొని ఉన్నారండి. మేము నమస్కారం చేసి తిరిగి చూసేసరికి మా పక్కన ఎవ్వరూ లేరండి. నేను అన్నయ్య గుడి ప్రాంగణం మొత్తం కలయ తిరిగి చూసామండి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. మీరు నమ్మండి, వెండి వాకిలి బయటకు కూడా వెళ్ళి చూసామండి. ఆ దంపతులు మాత్రం కనిపించలేదు. అప్పుడు మాకు అర్థమైందండి, ఆ దంపతులు వేరెవరో కాదు, మా పక్కకి వచ్చి మా పక్కన కూర్చొని మేము చేస్తున్న విష్ణు సహస్రనామ పారాయణాన్ని విన్నది ఆ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాసుడే, ఆ వెంకటేశ్వరుడే అని. నిజంగా కాసేపు హతాశలమైపోయామండి మేము. ఈ రోజుకి ఈ యథార్థ సంఘటన తలుచుకుంటే మా జన్మకి చాలయ్యా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఆ స్వామితో నా జీవితంలో ఎన్నో 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 ఉన్నాయండి. మమ్మల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ మా జీవితాల్లో వెలుగులు నింపిన ఆ కొండలరాయుని, కలియుగ ప్రత్యక్ష దైవానికి, శ్రీ వెంకటేశ్వరునికి ఏం చేసినా ఏమిచ్చినా తక్కువే కదండి. అయినా నా పిచ్చి, కానీ ఆయనకి మనమిచ్చేదేంటండి? ఆయనదే అంతా. అయితే ఆయనకేం కావాలో ఆయనే తీసుకుంటారు, మనకేం కావాలో ఆయనే ఇస్తారు, అంతే కదండి. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటేనండి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, మనస వాచ కర్మణ ఆ శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని పాదాలను వదలకుండా పట్టుకోవటం ఒక్కటే మనం చేయవలసింది. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.